హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గరిథమ్ అవెన్యూ. ఈ వీడియోలో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. అదే బ్యాచ్ నార్మలైజేషన్. ఓకే, ఫస్ట్ మనం బేసిక్ డెఫినేషన్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈస్ అన్ ఆల్గరిథమిక్ మెథడ్ విచ్ మేక్స్ ద ట్రైనింగ్ ఆఫ్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఫాస్టర్ అండ్ మోర్ స్టేబుల్. అంటే మనం ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ మన న్యూరల్ నెట్వర్క్లో వాడటం వల్ల మన ట్రైనింగ్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఫాస్టర్ అవుతుంది అండ్ మోర్ స్టేబుల్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ చేయడానికి మనకు 2 సెకండ్స్ పడితే అదే బ్యాచ్ నార్మలైజేషన్ యూజ్ చేసినాక మన ట్రైనింగ్ అనేది 1.2 సెకండ్స్, ఓకే, 1.2 సెకండ్స్కి రిడ్యూస్ అనేది అవుతుంది. ఓకే, అండ్ మోర్ స్టేబుల్. ఇప్పుడు లెట్స్ సే ఇది మన కాంటూర్ ప్లాట్ అనుకుందాం. ఓకే, ఇది మన కాంటూర్ ప్లాట్ అయినప్పుడు మనం బిఫోర్ బ్యాచ్ నార్మలైజేషన్ మనకి ఒక గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది లోకల్ మినిమాకి రీచ్ అవడానికి చాలా నాయిసీ స్టెప్స్ అనేది తీసుకుంటాం. కానీ అదే మనము బ్యాచ్ నార్మలైజేషన్ వాడడం వల్ల మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది గ్లోబల్ మినిమాకి చాలా స్మూత్గా రీచ్ అవుతుంది. అంటే ఒక షార్టర్ పాత్లో రీచ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం స్టేబుల్ ట్రైనింగ్ అని పిలుస్తాం. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నార్మలైజింగ్ యాక్టివేషన్ వెక్టర్స్ ఫ్రమ్ హిడెన్ లేయర్స్ యూజింగ్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ కరెంట్ బ్యాచ్. This normalization step is applied right before or right after the non-linear function. ఓకే, ఇన్ సింపులర్ టర్మ్స్ చెప్పాలంటే మనము బ్యాచ్ నార్మలైజేషన్ అనేది ఒక లేయర్ లాగా అనుకోవచ్చు. ఓకే, బ్యాచ్ నార్మలైజేషన్ అనేది మనం ఒక లేయర్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు లెట్సే ఇది మన హిడెన్ లేయర్ లా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ హిడెన్ లేయర్కి రైట్ ఆఫ్టర్, ఓకే, రైట్ ఆఫ్టర్ అయినా ఆర్ ఎస్ రైట్ బిఫోర్ అయినా మనము ఈ బ్యాచ్ నార్మలైజేషన్ లేయర్ అనేది అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు లెట్సే మనకి ఇది మన హిడెన్ లేయర్. ఇప్పుడు హిడెన్ లేయర్లో మనం ఏం చేస్తాము, వెయిటెడ్ సమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు వెయిటెడ్ సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక ఇమ్మీడియట్గా మనం బ్యాచ్ నార్మలైజేషన్ అప్లై చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఈ వెయిటెడ్ సమ్ని యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి పాస్ చేశాక మనం ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అప్లై చేయొచ్చు. సో దాని మీనింగ్, ఓకే, అది మనం రైట్ బిఫోర్ ఆర్ రైట్ ఆఫ్టర్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇది మన హిడెన్ లేయర్ అయినప్పుడు ఇది మన బ్యాచ్ నార్మలైజేషన్ లేయర్. ఓకే, ఒక్కసారి మనము వెయిటెడ్ సమ్ ఆర్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక మనము మన అవుట్పుట్స్ని ఈ బ్యాచ్ నార్మలైజేషన్ లేయర్ నుంచి అయితే పాస్ చేస్తాం. ఓకే, ఒక్కసారి ఈ బ్యాచ్ నార్మలైజేషన్ లేయర్ నుంచి పాస్ చేశాక మనకి ఈ న్యూమరికల్ వాల్యూస్ అనేవి నార్మలైజ్ అవుతాయి. నార్మలైజ్ అవ్వడం అంటే మనకి మీన్ సెంట్రిక్ అవడం. ఓకే, మీన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నార్మలైజేషన్ అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు ఇది మన గ్రాఫ్ అయినప్పుడు మన డేటా పాయింట్స్ అనేవి అన్ని మీన్ సెంట్రిక్గా ఉంటాయి. ఓకే, మీన్ సెంట్రిక్గా ఉంటాయి అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1గా ఉంటుంది. సో ఇది బేసిక్గా బ్యాచ్ నార్మలైజేషన్ ఫంక్షన్. ఓకే, బ్యాచ్ నార్మలైజేషన్ ఏం చేస్తుంది, ఇట్ నార్మలైజెస్ ద అవుట్పుట్స్ ఆఫ్ ద హిడెన్ లేయర్. ఓకే, దీన్ని మనం ఎక్కడ వాడచ్చు, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద వెయిటెడ్ సమ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద యాక్టివేషన్ ఫంక్షన్స్ అవుట్పుట్స్. ఓకే, దీన్ని మనం 2 వేస్గా వాడచ్చు. ఓకే, రైట్ బిఫోర్ ద యాక్టివేషన్ ఫంక్షన్ ఆర్ రైట్ ఆఫ్టర్ ద యాక్టివేషన్ ఫంక్షన్. సో ఇది బేసిక్గా బ్యాచ్ నార్మలైజేషన్. ఇప్పుడు మనము ఎవల్యూషన్ ఆఫ్ బ్యాచ్ నార్మలైజేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే మనకు ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ నుంచి నేను ఒక స్పెసిఫిక్ డేటా సెట్ అనేది పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఆ స్పెసిఫిక్ డేటా సెట్ వచ్చేసి అన్నార్మలైజ్ డేటా అంటే మీన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ నుంచి నేను అన్నార్మలైజ్ డేటా అయితే పాస్ చేశాను. సో అన్నార్మలైజ్ డేటా నేను పాస్ చేసినప్పుడు నా కాంటూర్ ప్లాట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఓవల్ షేప్లో అయితే ఉంటుంది. ఓకే, నేను అన్నార్మలైజ్ డేటా అనేది నా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఇచ్చినప్పుడు నా కాంటూర్ ప్లాట్ అనేది ఈ విధంగా ఓవల్ షేప్లో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఓవల్ షేప్లో ఉండడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు లెట్స్ మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఓకే, మన గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి నేను లెట్స్ సే లార్జర్ లెర్నింగ్ రేట్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ట్రైనింగ్ టైం అనేది రెడ్యూస్ చేయడానికి నేను లెర్నింగ్ రేట్ వచ్చేసి ఇనీషియల్గా లార్జర్ తీసుకుంటాను. ఓకే, లెర్నింగ్ రేట్ అనేది నేను లార్జర్ వాల్యూ అయితే తీసుకుంటాను. ఇప్పుడు నేను లార్జర్ వాల్యూ అనేది తీసుకున్నప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ఏమవుతుందంటే ఇట్లా ఓవర్ షూట్ అనేది అవుతుంది.
ఓకే, గ్రేడియంట్ డిసెంట్ అనేది ఈ కాంటూర్ ప్లాట్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం వచ్చేసి ఈ కాంటూర్ ప్లాట్ నుంచి చాలా హ్యూజ్ వాల్యూస్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మూవడం, ఈ పాయింట్కి మూవడం. సో ఈ విధంగా ఓవర్ షూటింగ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం. ఓకే, ఎప్పుడు లెర్నింగ్ రేట్ అనేది హయ్యర్గా తీసుకున్నప్పుడు. ఇప్పుడు లెట్స్ సే లెర్నింగ్ రేట్ అనేది చాలా తక్కువ తీసుకున్నాం, కానీ ఈసారి ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయినా. ఓకే, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినా మనం ఈ పాయింట్కి రీచ్ అవ్వాలి. లెర్నింగ్ రేట్ సెకండ్ కేసులో నేను తక్కువ వాల్యూ అయితే చూస్ చేసుకున్నాను. ఓకే, ఎందుకు? ఈ ఓవర్ షూట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి నేను తక్కువ లెర్నింగ్ రేట్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు తక్కువ లెర్నింగ్ రేట్ అనేది తీసుకున్నప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది చాలా స్మాలర్ స్టెప్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, చాలా స్మాల్ స్టెప్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఈ కేసులో నాకు ఏమవుతుంది? ట్రైనింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది అండ్ అన్స్టేబుల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ట్రైనింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది, అన్స్టేబుల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ కేసులో కూడా మనకి ఏమవుతుంది? ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ అస్ మళ్ళీ సేమ్ అన్స్టేబుల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకు? కాంటూర్ ప్లాట్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల, ఈ విధంగా ఓవల్ షేప్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఓవర్ షూటింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఒకవేళ తక్కువ లెర్నింగ్ రేట్ తీసుకున్నప్పుడు ఈ విధంగా స్మాలర్ స్టెప్స్ అనేది తీసుకుంటుంది గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం. సో దానివల్ల మన ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అన్స్టేబుల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనము ఇన్పుట్స్ అనేవి నార్మలైజ్ చేస్తాం. అంటే ఎంటైర్ డేటా సెట్ని మనము నార్మలైజ్ చేసి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఇస్తాం. సో నార్మలైజ్ చేసిన డేటా సెట్ కాంటూర్ ప్లాట్ వచ్చేసి ఈ విధంగా ఈవెన్ యూనిఫామ్ సర్కిల్ అయితే ఉంటుంది. ఓకే, నేను నార్మలైజ్ చేసినప్పుడు నా డేటా సెట్ అనేది నేను నార్మలైజ్ చేసినప్పుడు నా ఎంటైర్ కాంటూర్ ప్లాట్ అనేది ఈ విధంగా యూనిఫామ్గా ఉంటుంది. సో ఈ విధంగా యూనిఫామ్గా ఉన్నప్పుడు నేను లెట్సే ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినా. ఓకే, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను లెర్నింగ్ రేట్ అనేది హయ్యర్గా చూస్ చేసినప్పుడు కూడా నాకు ఓవర్ షూటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, నేను ఇట్లా లెర్నింగ్ రేట్ అనేది హయ్యర్గా చూస్ చేసినా కూడా నాకు ఓవర్ షూటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు లెట్సే సెకండ్ కేసులో నేను లెర్నింగ్ రేట్ అనేది తక్కువ చూస్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది హయ్యర్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది హయ్యర్ ఉంది. సో డిస్టెన్స్ అనేది హయ్యర్ ఉండడం వల్ల మనం తక్కువ లెర్నింగ్ రేట్ చూస్ చేసుకున్నప్పుడు మన డిస్టెన్స్ అనేది హయ్యర్ ఉండడం వల్ల మనం తక్కువ లెర్నింగ్ రేట్ అనేది చూస్ చేసుకున్నప్పుడు టైం చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ట్రైన్ టైం అనేది ఈ లోకల్ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఈ లోకల్ మినిమాకి రీచ్ అవడానికి లోకల్ మినిమా గ్లోబల్ మినిమాకి రీచ్ అవడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. అదే ఈ కేసులో యూనిఫామ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో ఈవెన్ నువ్వు తక్కువ లెర్నింగ్ రేట్ అనేది చూస్ చేసుకున్నా కూడా మనకి తొందరగా గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది లోకల్ మినిమాకి అయితే రీచ్ అవుతుంది. ఓకే, లోకల్ మినిమాకైనా గ్లోబల్ మినిమాకైనా రీచ్ అవుతుంది. సో ఇది బేసిక్గా నార్మలైజేషన్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, నార్మలైజేషన్ ఆఫ్ ఇన్పుట్స్ వల్ల మనకి ట్రైనింగ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో సమ్ స్టేబుల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సమ్ స్టేబుల్ ట్రైనింగ్ అండ్ ఆల్సో లెస్ ట్రైనింగ్ టైం అనేది జరుగుతుంది. సో సైంటిస్ట్స్ ఏం చేశారంటే మనకి ఇన్పుట్స్ అనేది నార్మలైజ్ చేయడం వల్ల ఇంత బెనిఫిట్ అనేది అవుతున్నప్పుడు అదే మనము యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ నార్మలైజ్ చేయడం వల్ల ఇంకా బెటర్ బెనిఫిట్స్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఈ ఐడియా అనేది వచ్చింది. మనకి ఇన్పుట్స్ అనేది నార్మలైజ్ చేయడం వల్ల మనకి ట్రైనింగ్ టైం అనేది తగ్గుతున్నప్పుడు వై నాట్ వి చూస్ టు అప్లై బ్యాచ్ టు నార్మలైజ్ ద యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్. ఓకే, ఎందుకు మనము యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ నార్మలైజ్ చేయకూడదు? సో అది నార్మలైజ్ చేయడం వల్ల మనకి ఇంకా కొన్ని బెనిఫిట్స్ అనేవి జరగవచ్చు. సో ఈ విధంగా ఈ ఐడియా నుంచి వచ్చింది మనకి బ్యాచ్ నార్మలైజేషన్ కాన్సెప్ట్. ఓకే, మనకి బ్యాచ్ నార్మలైజేషన్ వల్ల ఉన్న 2 మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ ఇట్ స్పీడ్స్ అప్ ద ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ టైం అనేది రిడ్యూస్ చేస్తుంది. సెకండ్, ఇట్ స్టెబిలైజెస్ ద ట్రైనింగ్. ఓకే, ఇవి 2 మేజర్ అడ్వాంటేజెస్. అండ్ ఈ 2 మేజర్ అడ్వాంటేజెస్ కాకుండా ఈ బ్యాచ్ నార్మలైజేషన్ సాల్వ్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటర్నల్ కోవేరియట్ షిఫ్ట్. ఓకే, అసలు ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి ఈ ఇంటర్నల్ కోవేరియట్ షిఫ్ట్ అనే ప్రాబ్లం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్నల్ కోవేరియట్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేసుకునే కంటే ముందు ఫస్ట్ మనం కోవేరియట్ షిఫ్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇది లెట్స్ సే నా డేటా సెట్. ఓకే, నా డేటా సెట్లో నాకు 2 క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది నా ఫస్ట్ క్లాస్, ఇది నా సెకండ్ క్లాస్. ఓకే, ఇది వచ్చేసి నా డేటా అండ్ ఇది వచ్చేసి ఆ డేటా డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎంటైర్ వచ్చేసి ఆ డేటా డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు నేను ఎంటైర్ ఈ డేటాని నేను ఒక క్లాసిఫికేషన్ మోడల్కి అయితే ట్రైన్ చేసినప్పుడు ఇది నా క్లాసిఫికేషన్ బౌండరీ. ఓకే, ఇది వచ్చేసి నా క్లాసిఫికేషన్ బౌండరీ.
ఓకే, ఇట్ ఈస్ సపరేటింగ్ ద బ్లూ అండ్ బ్లాక్ క్లాస్ ఎక్సలెంట్లీ. ఓకే, ఈ టూ క్లాసెస్ని చాలా ఎక్సలెంట్గా సపరేట్ చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసిన ఎంటైర్ మోడల్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో నాకు ఎట్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్, ఓకే, టెస్టింగ్ టైంలో నాకు సపరేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చింది. అంటే న్యూ డేటా, ఓకే, న్యూ డేటా అనేది వచ్చింది. ఆ న్యూ డేటా డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే, ఇది వచ్చేసిన ట్రైనింగ్ డేటా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇది వచ్చేసిన ఎట్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్ నాకు వచ్చిన డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇప్పుడు 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 ఈ కేసులో మనకి ఏమవుతుందంటే, మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ క్లాసిఫికేషన్ బౌండరీ అనేది ఈ టూ క్లాసెస్ని ఎక్సలెంట్గా సపరేట్ చేస్తుంది. ఈ క్లాసిఫికేషన్ బౌండరీ ఈ టెస్టింగ్ డేటాను కూడా చాలా ఎక్సలెంట్గా సపరేట్ చేస్తుంది. ఓకే, ఈ క్లాసిఫికేషన్ బౌండరీ అనేది ఈ టూ క్లాసెస్ని, ఓకే, ట్రైనింగ్ డేటాలో ఉన్న టూ క్లాసెస్ని చాలా ఎక్సలెంట్గా సపరేట్ చేస్తుంది. అండ్ ఈ క్లాసిఫికేషన్ బౌండరీ అనేది నా టెస్టింగ్ డేటా, ఓకే, టెస్టింగ్ డేటా వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ట్రైనింగ్ డేటా కంప్లీట్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నా టెస్ట్ డేటా వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇప్పుడు ఎంటైర్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ డేటాను కూడా మన క్లాసిఫికేషన్ మోడల్ అనేది చాలా ఎక్సలెంట్గా సపరేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడతో అయితే మనకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మనకి వచ్చే ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఫ్యూచర్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే వస్తుంటాయి. ఓకే, మనకి ట్రైనింగ్ డేటాలో ఓన్లీ మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ మీద మనం ట్రైన్ చేసినాం, కానీ టెస్టింగ్ డేటాలో మనకి చాలా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డిఫరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాను కూడా కన్సిడర్ చేసుకొని దీన్ని కూడా మనం ట్రైనింగ్ డేటాలో ఇచ్చి షఫుల్ చేసి మనం ఈ టూ మిక్స్డ్ డేటా సెట్స్ తోని, ఓకే, టూ మిక్స్డ్ డేటాతోని మనం ఎంటైర్ మోడల్ అనేది రీట్రైన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఓకే, సో ఇది బేసిక్గా కోవేరియట్ షిఫ్ట్ అంటే. ఓకే, కోవేరియట్ షిఫ్ట్ అంటే మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్ మనకి ఒక సపరేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్ మనకు ఒక సపరేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది వస్తుంది. ఓకే, మనకి ట్రైనింగ్ డేటా డిస్ట్రిబ్యూషన్ అండ్ టెస్ట్ డేటా డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇట్లాంటి కేసెస్లో మనకి ఏమవుతుందంటే క్లాసిఫికేషన్ బౌండరీ, ఓకే, క్లాసిఫికేషన్ మోడల్ అనేది చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసినా కూడా, ఓకే, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసినా కూడా మనము ఈ ఎంటైర్ డేటా సెట్ మీద మళ్ళీ మన మోడల్ని రీట్రైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇది బేసిక్గా కోవేరియట్ షిఫ్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ కోవేరియట్ షిఫ్ట్ని మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, లెట్స్ సే మనం మళ్ళీ ఒక క్లాసిఫికేషన్ మోడల్ అని బిల్డ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ మోడల్ ఏమొచ్చేసి రోజ్ని అండ్ అదర్ ఫ్లవర్స్ని క్లాసిఫై చేయడం. ఓకే, రోజ్ అంటే ఇప్పుడు మనకి టూ క్లాసెస్ అనేవి ఉన్నాయి, ఒకటి వచ్చేసి రోజ్ అండ్ ఇంకోటి వచ్చేసి అదర్ ఫ్లవర్స్. ఓకే, మనకి టూ క్లాస్ అనేవి ఉన్నాయి, ఒకటి వచ్చేసి రోజ్ క్లాస్ అండ్ ఇంకోటి వచ్చేసి అదర్ క్లాస్. ఓకే, అదర్ ఫ్లవర్స్. ఇప్పుడు మనకు ఒక ఫ్లవర్ అనేది వచ్చినప్పుడు అది రోజ్ కిందకు వస్తుందా అండ్ అదర్ ఫ్లవర్స్ కిందకు వస్తుందా మనం చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ కేసులో, ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం కేసులో మనం చూస్ చేసుకున్న డేటా సెట్ ఏ విధంగా ఉందంటే మనం అన్ని రెడ్ రోసెస్ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఈ ఎంటైర్ ప్రాబ్లం స్టేట్మెంట్లో మనము చూస్ చేసుకున్న డేటా సెట్లో మనం చూస్ చేసుకున్న రోజ్ కలర్ వచ్చేసి ఎంటైర్లీ రెడ్. ఓకే, అంటే అది రెడ్ కలర్ ఫ్లవర్ వస్తేనే అది రోజ్ అని చెప్తుంది. ఓకే, అది రెడ్ కలర్ రోజ్ వస్తేనే అది రోజ్ అని చెప్తుంది. ఓకే, లెట్స్ మనకి ఎల్లో రోజ్ ఉంటుంది, పింక్ రోజ్ ఉంటుంది, సమ్ అదర్ కలర్స్ ఆఫ్ రోజెస్ అయితే ఉంటాయి. సో అదర్ కలర్స్ ఆఫ్ రోజెస్ వచ్చినప్పుడు అది అదర్ ఫ్లవర్స్ కిందకి అయితే కన్సిడర్ చేస్తుంది, కానీ అది బేసిక్గా రోజ్. ఓకే, మనకి వైట్ రోజ్ అయినా ఏదైనా అది బేసిక్గా రోజే, కానీ మనం రెడ్ రోజ్ మీద, ఓకే, స్పెసిఫిక్గా రెడ్ రోజ్ మీద ట్రైన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, రెడ్ రోజ్ మీద ఓన్లీ స్పెసిఫిక్గా రెడ్ రోజ్ మీద అయితే ట్రైన్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో అదర్ కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చినప్పుడు అది అదర్ ఫ్లవర్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, అదర్ కలర్ రోజెస్ వచ్చినప్పుడు మనకి అదర్ ఫ్లవర్స్ అనే క్లాస్లోకి వెళ్ళిపోతుంది, కానీ అది బేసిక్గా రోజ్ కిందకైతే రావాలి. ఓకే, ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి, ఓన్లీ రెడ్ రోజ్ మీద అయితే ట్రైన్ చేయడం. సో ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి, ఓన్లీ వన్ స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్తో అయితే ట్రైన్ చేయడం. ఇన్ ఫ్యూచర్ మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం రీట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా బేసిక్గా మనము ఒక డిఫరెంట్ కలర్ ఆఫ్ రోజ్ అనేది వచ్చినప్పుడు అది డిఫరెంట్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, డిఫరెంట్ కలర్ ఆఫ్ రోజ్ అనేది వచ్చినప్పుడు అది ఎంటైర్లీ డిఫరెంట్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది బేసిక్గా ప్రాబ్లం. ఓకే, సో అందుకే మనము అంతా మిక్స్డ్ డిస్ట్రిబ్యూషన్తో అయితే, ఓకే, మిక్స్డ్ డిస్ట్రిబ్యూషన్తో అయితే మనం ట్రైనింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మిక్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఒక కాన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్, ఎట్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్ ఒక కాన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. ఓకే, ఎంటైర్ ప్రాసెస్లో మనకి ఒక కాన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది బేసిక్గా కోవేరియట్ షిఫ్ట్. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ కోవేరియట్ షిఫ్ట్ అంటే మీకు దీన్ని ఒక ఎగ్జాంపుల్ త్రూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
యా, ఇప్పుడు లెట్స్ సే ఇది మన డీపర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ కనెక్షన్ వచ్చేసి యా, ఇది వచ్చేసిన డీపర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏం కన్సిడర్ చేసుకుందామంటే ఈ ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్ లో, ఓకే, ఎంటైర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లో ఈ ఒక్క పార్ట్ మనం సపరేట్ చేసుకున్నాం. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్ ని మనం సపరేట్ చేస్తున్నాం. అంటే ఈ పార్ట్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్ ని మనం ఒక స్పెసిఫిక్ న్యూరల్ నెట్వర్క్ అనుకుంటున్నాము. లెట్స్ సే దీన్ని మనం ఏ అనుకుంటున్నాము, అండ్ లెట్స్ సే దీన్ని మనం బి అనుకుంటాం. ఓకే, ఇది వచ్చేసిన ఏ న్యూరల్ నెట్వర్క్, ఇది వచ్చేసిన ఎంటైర్ బి న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు కనుక చూస్తే ఈ ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్, ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఏబి కలిపిన న్యూరల్ నెట్వర్క్ కి ఈ2 అనేవి ఇన్పుట్స్. ఓకే, ఎంటైర్ ఏబి కలిపి ఉన్న దానికి ఈ టూ పార్ట్స్ అయితే మనకి x1 x2 అయితే మనకి ఇన్పుట్స్. కానీ అదే మనకి ఈ ఏ ఓన్లీ ఈ ఏ న్యూరల్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు, ఓకే, ఓన్లీ ఈ ఏ న్యూరల్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు మనకి ఇన్పుట్స్ వచ్చేసి ఇవి. ఓకే, ఈ2 వచ్చేసి మనకి ఇన్పుట్స్. ఓకే, ఈ2 అనేవి మనకి ఇన్పుట్స్. ఓకే, ఈ నోడ్ కి మనకి ఈ2 అనేవి ఇన్పుట్స్, ఈ నోడ్ కి ఈ2 అనేవి ఇన్పుట్స్. ఓకే, ఇక్కడ వరకు అయితే డిస్కషన్ క్లియర్. ఓకే, ఇది వచ్చేసిన ఏ న్యూరల్ నెట్వర్క్, ఇది వచ్చేసిన బి న్యూరల్ నెట్వర్క్. బి న్యూరల్ నెట్వర్క్ కి నాకు ఇన్పుట్స్ వచ్చేసి, సో నెక్స్ట్ ఏ న్యూరల్ నెట్వర్క్ కి ఈ నోడ్ అవుట్పుట్స్. ఓకే, ఈ నోడ్ అవుట్పుట్స్ వచ్చేసి మనకి ఇన్పుట్స్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనకి ఫస్ట్ ఈపాక్ లో, ఓకే, ఫస్ట్ ఈపాక్ లో నాకు ఒక స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ నోడ్ అవుట్పుట్స్ అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ సే ఈ ఎంటైర్ హిడెన్ లేయర్ అవుట్పుట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఈ ఎంటైర్ హిడెన్ లేయర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి, అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ కలిపిన డిస్ట్రిబ్యూషన్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి ఈ ఏ అనే న్యూరల్ నెట్వర్క్ ఇన్పుట్ లోకి అయితే వెళ్తుంది. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి ఈ ఏ అనే న్యూరల్ నెట్వర్క్ కి ఇన్పుట్ లాగా వెళ్తుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకి క్లియర్. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ ప్రాపగేషన్ స్టెప్, ఓకే, ఒక ఈపాక్ లో మనకి ఫార్వర్డ్ ప్రాపగేషన్ అవుతుంది, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ లో మనకి మళ్ళీ వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, వెయిట్స్ అనేవి అప్డేట్ అవ్వడం వల్ల మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ కొత్త డిస్ట్రిబ్యూషన్ అయితే ట్రైన్ చేస్తాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మనం ఈ కొత్త డిస్ట్రిబ్యూషన్ మీద అయితే ట్రైన్ చేస్తాం. ఓకే, మళ్ళీ థర్డ్ ఈపాక్ లో మళ్ళీ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ న్యూరల్ నెట్వర్క్ ని మళ్ళీ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ మీద రీట్రైన్ అనేది చేస్తాం. ఓకే, సో ఇట్లా మనము ఒక డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ తో రీట్రైన్ అనేది చేయడం వల్ల మనకి స్టెబిలిటీ అనేది ఉండదు. ఓకే, మనకి ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్ లో స్టెబిలిటీ అనేది ఉండదు. సో ఈ స్టెబిలిటీ అనే ప్రాబ్లమ్ ని, ఓకే, ఈ అన్స్టేబుల్ ట్రైనింగ్ అనే ప్రాబ్లమ్ ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే నార్మలైజేషన్ అని చేయడం. ఓకే, ఇప్పుడు అదే మనము ఈచ్ అవుట్పుట్ తర్వాత, ఓకే, ఈచ్ హిడెన్ లేయర్ అవుట్పుట్ తర్వాత మనము ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే లేయర్ యూజ్ చేయడం వల్ల మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకే, సారీ, డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గా చేంజ్ అవుతుంది. ఓకే, మనకి ఈ నోడ్ అవుట్పుట్, సారీ, ఈ ఎంటైర్ హిడెన్ లేయర్ అవుట్పుట్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఈ ఎంటైర్ హిడెన్ లేయర్ అవుట్పుట్ వచ్చేసి నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు 0, స్టాండర్డ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో మనకి ఈ చీపాక్ లో ఈ స్పెసిఫిక్ న్యూరల్ నెట్వర్క్ కి మనకి కాన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది వెళ్తుంది. ఓకే, ఇది బేసిక్ గా బ్యాచ్ నార్మలైజేషన్ ఈ అన్స్టేబుల్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తుంది. సో ఈ అన్స్టేబుల్ ప్రాబ్లం నే మనము ఇంటర్నల్ కోవేరియట్ షిఫ్ట్ అనేది పిలుస్తాం. ఓకే, ఇంటర్నల్ కోవేరియట్ షిఫ్ట్ అంటే ఈ స్పెసిఫిక్ న్యూరల్ నెట్వర్క్ కి ఈచ్ ఈపాక్ ట్రైనింగ్ లో మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది చూస్తుంది. ఓకే, ఈచ్ ఈపాక్ ట్రైనింగ్ లో ఈ స్పెసిఫిక్ న్యూరల్ నెట్వర్క్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే చూస్తుంది. సో అట్లా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది చూడడం వల్ల మనకి స్టెబిలిటీ అనేది ఉండదు. సో అదే మనము ఈ ఒక స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటే, ఓకే, ఒక స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటే మనకి ఈ ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్ కూడా చాలా స్టేబుల్ గా జరుగుతుంది. ఓకే, సో ఈ ఎంటైర్ ఇంటర్నల్ కోవేరియట్ షిఫ్ట్ అనే ప్రాబ్లమ్ ని బ్యాచ్ నార్మలైజేషన్ అనేది సాల్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే టెక్నిక్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ బ్యాచ్ నార్మలైజేషన్ టెక్నిక్ ఎలా వర్క్ చేస్తుందో చూసే ముందు మనం అయితే ఒక 2 పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకోవాలి.
ఓకే, ఈ మినీ బ్యాచ్ ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనేది మనం అప్లై చేయాలంటే మనము మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనే ట్రైనింగ్ టెక్నిక్ అయితే వాడాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ వచ్చేసి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనే ట్రైనింగ్ టెక్నిక్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి మనం ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే టెక్నిక్ ఎన్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నాకు 10 లేయర్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఉంది. ఇప్పుడు ఆ 10 లేయర్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ లో నేను ఆల్ 10 లేయర్స్ కి ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అయితే అప్లై చేయొచ్చు, ఆర్ ఎల్స్ 6 లేయర్స్ కి 4 లేయర్స్ కి, అంటే నాకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. ఓకే, నేను ఎన్ నెంబర్ ఆఫ్ లేయర్స్ కి అయితే నేను ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే టెక్నిక్ అప్లై చేయొచ్చు. ఓకే, బ్యాచ్ నార్మలైజేషన్ కెన్ బి applied to n hidden layers. ఓకే, ఇవి వచ్చేసి 2 కండిషన్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 కండిషన్స్ మనకు అర్థమైతే ఈ బ్యాచ్ నార్మలైజేషన్ ఎలా వర్క్ చేస్తుందో అయితే మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ బ్యాచ్ నార్మలైజేషన్ ఎలా వర్క్ చేస్తుందో చూడడానికి నేను చూస్ చేసుకున్న కరస్పాండింగ్ డేటా సెట్ ఇది. ఓకే, నాకు ఈ డేటా సెట్ లో ఈ 2 వచ్చేసి నా ఫీచర్స్, ఇది వచ్చేసి నా టార్గెట్ వేరియబుల్. ఓకే, నాకు నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వచ్చేసి నా ఇన్పుట్ వేరియబుల్స్. ఓకే, నా ఫీచర్స్ ఇది వచ్చేసి నా టార్గెట్ వేరియబుల్ అండ్ ఇది వచ్చేసి నా కరస్పాండింగ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఈ డేటా సెట్ మీద అయితే ట్రైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చేసి నా Z11 అవుట్పుట్. ఓకే, ఇది వచ్చేసి Z12 అవుట్పుట్ కదా, ఇది వచ్చేసి Z11 అవుట్పుట్, ఇది వచ్చేసి Z12 అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ లేయర్ వచ్చేసి నాకు నా ఫస్ట్ చైన్ లేయర్. ఇప్పుడు లెట్స్ సే నేను ఈ పార్ట్, ఓకే, ఈ ఫస్ట్ చైన్ లేయర్కి అయితే నేను నా బ్యాచ్ నార్మలైజేషన్ అనే టెక్నిక్ అప్లై చేశాను. ఓకే, ఈ ఫస్ట్ చైన్ లేయర్కి నేను నా బ్యాచ్ నార్మలైజేషన్ అనే టెక్నిక్ అప్లై చేశాను. ఇప్పుడు అప్లై చేసినాక ఏమవుతుందంటే ఫస్ట్ మనం Z11 అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనము Z11 Z12 అయితే క్యాలిక్యులేట్ చేస్తాం, అదే వెయిటెడ్ సమ్ అవుట్పుట్స్. ఓకే, Z11 వచ్చేసి నా ఫస్ట్ హిడెన్ యూనిట్ వెయిటెడ్ సమ్ అవుట్పుట్ అండ్ Z12 వచ్చేసి నా సెకండ్ హిడెన్ యూనిట్ వెయిటెడ్ సమ్ అవుట్పుట్. ఓకే, ఫస్ట్ మనము Z11 Z12 అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఒక్కసారి ఈ వెయిటెడ్ సమ్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసినాక మనము ఈ వెయిటెడ్ సమ్ ని నార్మలైజేషన్ అయితే చేస్తాం. ఓకే, Z11 నార్మలైజ్ చేస్తాము అండ్ Z12 ని నార్మలైజ్ చేస్తాం. ఓకే, ఒక్కసారి మనం వెయిటెడ్ సమ్స్ అనేవి మనం డిటర్మైన్ చేసుకున్నాక ఈ వెయిటెడ్ సమ్స్ ని మనము నార్మలైజేషన్ అయితే చేస్తాం. ఓకే, అసలు ఈ నార్మలైజేషన్ ఎలా అవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనము ఫ్లో అయితే అర్థం చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ వెయిటెడ్ సమ్ నార్మలైజేషన్ మనము ఈ నార్మలైజ్డ్ అవుట్పుట్, ఓకే, నార్మలైజ్డ్ వెయిటెడ్ సమ్ ని మనం త్రూ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే పాస్ చేస్తాం. ఓకే, లెట్స్ సే యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి g ఆఫ్ ఇది వచ్చేసిన యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, మళ్ళీ g ఆఫ్ Z12n. ఓకే, నా నార్మలైజ్డ్ వెయిటెడ్ సమ్స్ ని నేను త్రూ యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే పాస్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి నేను యాక్టివేషన్ ఫంక్షన్స్ పాస్ చేశాక నాకు వచ్చే అవుట్పుట్ నార్మలైజ్డ్ అవుట్పుట్. ఓకే, ఇది వచ్చేసి నా నార్మలైజ్డ్ అవుట్పుట్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ అప్రోచ్. ఓకే, ఈ ఎంటైర్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ అప్రోచ్. ఓకే, ఫస్ట్ అప్రోచ్ లో మనము ఫస్ట్ వెయిటెడ్ సమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాము, తర్వాత ఆ వెయిటెడ్ సమ్స్ నార్మలైజ్ చేస్తాం. ఒక్కసారి మనం నార్మలైజేషన్ అనేది చేసినాక దాని మీద యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేసి అవుట్పుట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ అప్రోచ్. ఇప్పుడు సెకండ్ అప్రోచ్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సేమ్ Z11 క్యాలిక్యులేట్ చేస్తాము, Z12 అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసినాక మనము డైరెక్ట్ గా యాక్టివేషన్ ఫంక్షన్స్ నుండి అయితే పాస్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ గా యాక్టివేషన్ ఫంక్షన్స్ నుంచి అయితే పాస్ చేస్తాం. ఇప్పుడు ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. లెట్స్ సే అది A11 అండ్ A12. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్స్ ని మనం నార్మలైజ్ అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు A11 will be normalized to A11n and A12 will be normalized to A12n. ఓకే, ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ అవుట్పుట్స్ మీద మనం నార్మలైజేషన్ అయితే అప్లై చేస్తాం. ఓకే, ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే టెక్నిక్ యాక్టివేషన్ ఫంక్షన్స్ మీద అప్లై చేస్తాం.
ఓకే, మన ఫస్ట్ అప్రోచ్లో మనం వెయిటెడ్ సమ్స్ మీద అప్లై చేస్తాము, మన సెకండ్ అప్రోచ్లో మనము యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్ మీద అయితే అప్లై చేస్తాం. ఓకే, ఇవి వచ్చేసి 2 మేజర్ అప్రోచెస్. ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనే టెక్నిక్ అప్లై చేయడానికి మనకున్న 2 మేజర్ అప్రోచెస్. ఓకే, ఇప్పుడు ఈ 2 అప్రోచెస్లో మోస్ట్లీ ప్రిఫర్డ్ అప్రోచ్ వచ్చేసి మన ఫస్ట్ అప్రోచ్. ఓకే, ఈ ఫస్ట్ అప్రోచ్ని చాలా ప్రిఫర్ చేస్తారు. ఓకే, బెటర్ దెన్ దిస్, దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే, మనం కూడా విత్ రెస్పెక్ట్ టు ఈ ఫ్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం Z11 క్యాలిక్యులేట్ చేసాం అండ్ Z12 క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఈ Z11 అండ్ Z12ని ఎలా నార్మలైజ్ చేస్తామంటే Z11, okay, Z11 n is equal to Z11 minus mu divided by standard deviation. ఓకే, ఈ విధంగా మనం నార్మలైజేషన్ అని చేస్తాం. ఓకే, మీకు చూస్తుంటే సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. ఒక్కసారి కీన్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, చూడడానికి సింపుల్ గానే కనిపిస్తుంది, కానీ ఫర్దర్ గా కొంచెం డిఫికల్ట్ స్టెప్స్ అనేవి ఉంటాయి, కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనము వెయిటెడ్ సమ్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము, తర్వాత నార్మలైజేషన్ అయితే చేస్తాం. నార్మలైజేషన్ ఎలా చేస్తాము? ఫస్ట్ మనము మీన్, ఓకే, మీన్ నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేస్తాము, తర్వాత ఆ ఎంటైర్ న్యూమరికల్ క్వాంటిటీని మనము స్టాండర్డ్ డీవియేషన్తో అయితే డివైడ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి మీన్, ఇది వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఇది వచ్చేసి మీన్, ఇది వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, అసలు ఈ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కడి నుండి వస్తుంది? ఓకే, ఇప్పుడు ఈ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఈ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్రోచ్ నుంచి మనం ఈ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అయితే డిరైవ్ చేస్తున్నాం. ఓకే, ఎలా డిరైవ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఒక బ్యాచ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సే బ్యాచ్ సైజ్. ఓకే, మనం మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో ఇనిషియల్ గా బ్యాచ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ సే బ్యాచ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, బ్యాచ్ సైజ్ ని 4 గా తీసుకున్నాం. ఇప్పుడు 4 బ్యాచ్ సైజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ సెలెక్టెడ్ అయి ఉంటాయి? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఓకే, నాకు ఇక్కడ 4 రోస్ అయితే ట్రైనింగ్ అయితే తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ నా ఫస్ట్ స్టెప్ లో, ఓకే, నా ఇనిషియల్ స్టెప్ లో నేను ఫస్ట్ 4 రోస్ అయితే నేను ట్రైనింగ్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నా ఎంటైర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 4x2. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. మనకి ఇక్కడ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? 2 ఫీచర్స్ ఉన్నాయి, అండ్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 4 ఉన్నాయి. సో 4x2 మెట్రిక్స్ అనేది వస్తుంది. ఓకే, దిస్ 4x2 మెట్రిక్స్ దేంతో మల్టిప్లై అవుతుంది? ఈ వెయిట్స్ తో అయితే మల్టిప్లై అవుతుంది. ఓకే, ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2x2 వెయిట్ మెట్రిక్స్. ఓకే, తర్వాత సారీ గైస్ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, దిస్ 4x2 మన ఇన్పుట్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ 4x2 వచ్చేసి మన ఇన్పుట్ మ్యాట్రిక్స్. ఈ 4x2 మ్యాట్రిక్స్ లో నాకు ఈ 2 కాలమ్స్ ఆఫ్ డేటా అండ్ ఈ 4 రోస్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో ఇది మనకి 4x2 మ్యాట్రిక్స్ అయింది. అండ్ ఈ 2x2 మ్యాట్రిక్స్ వచ్చేసి మన వెయిట్ మ్యాట్రిక్స్. ఓకే, ఇది వచ్చేసి మన వెయిట్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి వెయిట్ మ్యాట్రిక్స్. సో ఈ ఇన్పుట్ డేటాని మనం ఈ వెయిట్ మ్యాట్రిక్స్ అయితే మల్టిప్లై చేస్తున్నాం. సో మనకు వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 4x2. ఓకే, 4x2 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. మన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 4x2 మ్యాట్రిక్స్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ని మనకు ఈ బయస్ తో అయితే యాడ్ చేయాలి. ఓకే, ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ని మనం బయస్ తో అయితే యాడ్ చేయాలి. సో బయస్ వచ్చేసి 1x2. ఓకే, మనము 1x2 బయస్ అనేది యాడ్ చేస్తాం. సో మనకు వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసి మళ్ళీ 4x2. ఓకే, ఇది వచ్చేసి మన ఫైనల్ ఈ హిడెన్ లేయర్ అవుట్పుట్. ఓకే, ఈ హిడెన్ లేయర్ అవుట్పుట్ మ్యాట్రిక్స్ సైజ్ వచ్చేసి 4x2 అయితే ఉంటుంది. సో మనం ఈ బ్యాచ్ నార్మలైజేషన్ కూడా ఈ 4x2 మ్యాట్రిక్స్ అయితే అప్లై చేస్తాం. ఓకే, ఒక్కసారి మనము ఈ మ్యాట్రిక్స్ అయితే ఎక్స్పాండ్ చేస్తే, ఓకే, నేను జస్ట్ అంటే ఈ ఎంటైర్ వాల్యూస్ ని నేను ఎక్స్ టర్మ్స్ లో అయితే ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే x1, x2, x3, x4, x5, x6, x7, x8. ఓకే, నేను ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ వచ్చేసి x1 నుంచి x8 మధ్యలో అయితే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈ ఫార్ములా కనుక చూస్తే z ఈజ్ ఈక్వల్ టు z మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్. ఓకే, z మైనస్ మీన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్. సో ఇక్కడ మనకు ఎట్లా జరుగుతుందంటే ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనేది ఎట్లా అప్లై అవుతుందంటే ఫస్ట్ మనము ఈ రో ఆఫ్ డేటాని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సారీ, ఈ ఎంటైర్ కాలం అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ ఎంటైర్ కాలం వచ్చేసి మనకి
ఈ అవుట్పుట్, ఓకే, ఈ హిడెన్ యూనిట్ అవుట్పుట్. ఓకే, ఈ ఎంటైర్ కాలం వచ్చేసి మనకి ఈ హిడెన్ యూనిట్ అయితే అవుట్పుట్. ఓకే, ఇప్పుడు x1 x2 x3 x4. ఓకే, ఇప్పుడు ఈ 4 వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ కి మనము మీన్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి మన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ కి మనం మీన్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక్కసారి ఈ 4 వాల్యూస్ కి మీన్ అనేది డిటర్మైన్ చేసినాక ఆ మీన్ ని, ఓకే, ఆ మీన్ x అనే మీన్ ని మనము ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ నుంచి అయితే సపరేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనము మీన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ మీన్ ని, ఓకే, ఆ మీన్ ని ఈ మ్యాట్రిక్స్ నుంచి అయితే సపరేట్ చేస్తాం. ఓకే, సపరేట్ చేశాక మళ్ళీ ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ కి స్టాండర్డ్ డీవియేషన్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ కి మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ స్టాండర్డ్ డీవియేషన్ ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ అయితే డివైడ్ చేస్తాం. ఓకే, ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అయితే డివైడ్ చేస్తాం. ఓకే, మీకైతే ఎంటర్ ఫ్లో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ సే మనకి ఇది తీసుకుందాం. ఓకే, ఈ కరస్పాండింగ్ సెట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ కరస్పాండింగ్ సెట్ వచ్చేసి ఈ హిడెన్ యూనిట్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ హిడెన్ యూనిట్ అవుట్పుట్ ఈ కరస్పాండింగ్ సెట్. ఓకే, ఇప్పుడు దీనికి ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ కి మనము, ఓకే, ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఈ న్యూమరికల్ వాల్యూస్ కి మనం మీన్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక్కసారి మీన్ క్యాలిక్యులేట్ చేసినాక మనము ఇది ఈ Z11 నుంచి, ఓకే, ఆ Z అనే వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ అయితే చేస్తాం. ఓకే, సబ్ట్రాక్ట్ చేసి మనము ఈ స్టాండర్డ్ డీవియేషన్ తో అయితే డివైడ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఈ మీన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ ఆల్సో స్టాండర్డ్ డీవియేషన్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, ఈ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ మినీ బ్యాచెస్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకే, ఎంటైర్ ప్రాసెస్ మనకి ఈ మినీ బ్యాచెస్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకే, సో ఫైనలీ ద ఫార్ములా ఇస్ Z is equal to Z minus mu డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మనము జస్ట్ ఏం చూసాము, Z నుంచి మనము Z నార్మలైజ్డ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. దాని మీద మనం యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తాము. దాని నుంచి మనం యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ అనేది డెరైవ్ చేసుకుంటాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మనకి ఫైనల్ గా ఇంకొక స్టెప్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఆ స్టెప్ వచ్చేసి Z11 నుంచి Z11 నార్మలైజ్డ్ అయితే డెరైవ్ చేస్తాం. ఓకే, Z11 నార్మలైజ్డ్ నుంచి Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ అయితే డెరైవ్ చేస్తాం. ఓకే, ఈ Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ ఎలా డెరైవ్ అవుతుందంటే ఈ Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను, Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ Z11 నార్మలైజ్డ్ ప్లస్ బీటా. ఓకే, Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ ఈజ్ ఈక్వల్ టు గామా Z11 నార్మలైజ్డ్ ప్లస్ బీటా. ఓకే, ఇక్కడ మనకి ఈ గామా వాల్యూ వచ్చేసి ఇనీషియల్ వాల్యూ. ఓకే, ఇనీషియల్ వాల్యూ ఆఫ్ గామా వచ్చేసి 1 అండ్ బీటా వాల్యూ వచ్చేసి 0. ఇవి సేమ్ వెయిట్ అండ్ బయాస్ పారామీటర్స్ లానే. ఓకే, ఇవి రెండు వచ్చేసి మనకి వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ లానే యాక్ట్ అవుతాయి. ఓకే, అసలు ఈ రెండు వాల్యూస్ అని మనం ఎందుకు స్కేలింగ్ అండ్ షిఫ్టింగ్ చేస్తామంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ అవ్వడానికి లైక్ నార్మలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ అవసరం ఉండదు. ఓకే, ప్రతిసారి నార్మలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవసరం ఉండదు. సో ఈ వాల్యూస్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వల్ల, ఈ వాల్యూస్ తోనే మల్టిప్లై చేసి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం న్యూరల్ నెట్వర్క్ అనేది ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తాం. ఓకే, ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తాం అంటే దానికి నచ్చినప్పుడు బ్యాచ్ నార్మలైజేషన్ అప్లై చేస్తుంది, దానికి నచ్చినప్పుడు బ్యాచ్ నార్మలైజేషన్ అయితే అప్లై చేయదు. సో ఇక్కడ మీరు కనుక చూస్తే మనము ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అప్లై చేయడానికి మనము మీన్ తో అయితే సపరేట్ చేస్తున్నాము అండ్ స్టాండర్డ్ డీవియేషన్ తో డివైడ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ లో కనుక చూస్తే మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ మనం సపరేట్ చేస్తున్నాం, ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. అంటే ఈ ఎంటైర్ బ్యాచ్ నార్మలైజేషన్ ప్రాసెస్ కి మనం రివర్స్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం. ఓకే, ఈ ఎంటైర్ ప్రాసెస్ కి మనము రివర్స్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఓకే ఇన్ కేస్ మనకి న్యూరల్ నెట్వర్క్ అనేది నార్మలైజ్డ్ ఇన్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఏం చేస్తుందంటే దీనికి సమ్ వాల్యూస్ అనేది ఇచ్చి ఈ Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనకి న్యూరల్ నెట్వర్క్ కి నార్మలైజ్డ్ ఇన్పుట్ అవసరం లేనప్పుడు మనం ఈ ప్రాసెస్ అయితే చేస్తాం. ఓకే, ఇది బై డిఫాల్ట్ ప్రాసెస్. కానీ బై డిఫాల్ట్ వాల్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. ఈ రెండు వాల్యూస్ వచ్చేసి మనకి ట్రైనబుల్ పారామీటర్స్. ఓకే, ఈ గామా వాల్యూ ఈ బీటా వాల్యూ వచ్చేసి ట్రైనబుల్ పారామీటర్స్. ఓకే, న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో ఈ వాల్యూస్ అనేవి డిఫర్ అవుతూ వస్తాయి. ఓకే, ఒకవేళ న్యూరల్ నెట్వర్క్ కి
నార్మలైజ్డ్ ఇన్పుట్ అవసరం అయితే మనకి ఈ గామా వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ కూడా 1 ఉంటుంది అండ్ ఈ బీటా వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ కూడా 0 ఉంటుంది. కానీ అదే మనకి న్యూరల్ నెట్వర్క్ అనేది న్యూరల్ నెట్వర్క్ అనేది నార్మలైజ్డ్ ఇన్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ గామా వాల్యూకి సమ్ న్యూమరికల్ వాల్యూ అయితే ఉంటుంది, ఈ బీటా వాల్యూ కూడా సమ్ న్యూమరికల్ వాల్యూ అయితే ఉంటుంది. ఓకే, ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎందుకు చేస్తాము మనము న్యూరల్ నెట్వర్క్ కి నార్మలైజ్డ్ ఇన్పుట్ అనేది అవసరం లేనప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్ వచ్చేసి రివర్స్ ప్రాసెస్. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి స్టెప్ వచ్చేసి Z11 ఇనిషియల్గా Z11 క్యాలిక్యులేట్ చేస్తాము, తర్వాత Z11 నుంచి Z11 నార్మలైజ్డ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము, Z11 నార్మలైజ్ నుంచి Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. దీని నుంచి మనము G ఆఫ్ Z11 బ్యాచ్ నార్మలైజ్డ్ ఓకే ఎంటైర్ న్యూమరికల్ వాల్యూ మీద మనం యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తాం. యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ అయితే డిరైవ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ వర్కింగ్ ఆఫ్ బ్యాచ్ నార్మలైజేషన్. ఓకే, ఒక్కసారి మనం కనుక సమరైజ్ చేస్తే ఫస్ట్ మనకి 2 కండిషన్స్. ఫస్ట్ వచ్చేసి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్, సెకండ్ వచ్చేసి ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. ఓకే, ఇది వచ్చేసి మన ఇనీషియల్ ప్రాసెస్. ఫస్ట్ మనము Z1 తర్వాత Z1 నార్మలైజ్, దాని మీద మనం యాక్టివేషన్ ఫంక్షన్, తర్వాత ఇది వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్. ఓకే, సో ఇది వచ్చేసి ఇనిషియల్ నార్మలైజేషన్ ప్రాసెస్. ఓకే, Z11 మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఇది వచ్చేసి ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మనం ఇక్కడ ఇంకొక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఈ బ్యాచ్ నార్మలైజేషన్ లో మనకి ఇంకొక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఏంటి, మనకి అప్పుడప్పుడు న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో మనకి నార్మలైజ్డ్ ఇన్పుట్ అనేది అవసరం ఉండదు. సో అవసరం లేనప్పుడు మనము ఈ గామా అండ్ బీటా వాల్యూస్ కి సమ్ న్యూమరికల్ వాల్యూ అనేది ఇస్తాం. సో అదే మనకి నార్మలైజ్డ్ ఇన్పుట్ అనేది అవసరమైనప్పుడు గామా అండ్ బీటా వాల్యూస్ కి 1 and 0 అయితే ఇస్తాం. సో ఇది వచ్చేసి ఎంటైర్ వర్కింగ్ ఆఫ్ బ్యాచ్ నార్మలైజేషన్. సో సిమిలర్ గా ఈ న్యూరల్ నెట్వర్క్ అయితే ఎలా వర్క్ చేస్తుందో ఫర్ డీపర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా ఓకే ఈ 2 లేయర్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ కి ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎలా అయితే వర్క్ చేసిందో ఫర్ సేమ్ డీపర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా ఎంటైర్ ప్రాసెస్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మనం ట్రైనింగ్ టైంలో బ్యాచ్ నార్మలైజేషన్ ఎలా వర్క్ చేస్తుందో చూసాం. సో ఇప్పుడు మనము టెస్టింగ్ టైంలో బ్యాచ్ నార్మలైజేషన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ సే మళ్ళీ మనం సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా సెట్ అనేది తీసుకున్నాము. అందులో మనకి 2 కాలమ్స్ అనేవి ఉన్నాయి, 1 అవుట్పుట్ కాలమ్ అనేది ఉంది. సో మనకి ఎంటైర్ గా 100 rows ఆఫ్ డేటా అనేది ఉంది. ఓకే, లెట్స్ సే మన డేటా సెట్ లో మనకి 100 rows ఆఫ్ డేటా అనేది ఉంది. ఓకే, 100 rows ఆఫ్ డేటా 100 rows ఆఫ్ డేటా అనేది ఉంది. ఓకే, ఇప్పుడు నేను బ్యాచ్ సైజ్ 4 తీసుకున్నప్పుడు బ్యాచ్ సైజ్ అనేది నేను 4 గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే 100 rows ఆఫ్ డేటా 4 బ్యాచ్ సైజ్ అన్నప్పుడు 100 డివైడెడ్ బై 4 ఎంత 25. అంటే ఒక ఈపాక్ లో నేను 25 టైమ్స్ అయితే ట్రైనింగ్ అనేది చేస్తాను. ఓకే, ఇప్పుడు నా బ్యాచ్ సైజ్ 4 అండ్ నాకు ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 100. సో అన్ని రోస్ కవర్ అవ్వాలంటే నేను 25 టైమ్స్ అయితే ఓకే ఒక్క ఈపాక్ లో నేను 25 టైమ్స్ అయితే నా ఎంటైర్ డేటా సెట్ అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ 4 రోస్ ఆఫ్ డేటా అయితే పంపిస్తాను అండ్ సెకండ్ 4 రోస్ ఆఫ్ డేటా అనేది పంపిస్తాను, థర్డ్ నెక్స్ట్ 4 రోస్ ఆఫ్ డేటా అనేది పంపిస్తాను. సో ఈ విధంగా నాకు 25 టైమ్స్ అనేది ట్రైనింగ్ అనేది జరగాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 25 టైమ్స్ ఆఫ్ ట్రైనింగ్ లో మనకి 25 మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అయితే వస్తాయి. ఓకే, ఈ 25 టైమ్స్ ఆఫ్ ట్రైనింగ్ లో మనకి 25 మీన్ అండ్ 25 స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అయితే వస్తాయి కదా. ఓకే, మన బ్యాచ్ సైజ్ 4 మనకి ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ 100 అన్నప్పుడు 100 డివైడెడ్ బై 4 మనకి 25. ఓకే, అంటే ఒక్క ఈపాక్ లో 25 టైమ్స్ అయితే ట్రైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 25 టైమ్స్ ట్రైనింగ్ అనేది జరిగినప్పుడు నాకు 25 మీన్ అండ్ 25 స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు టెస్టింగ్ టైంలో ఏం జరుగుతుందంటే మనకి 25 మీన్ వాల్యూస్ ఉంటాయి కదా. ఓకే, ఈ విధంగా మనకి 25 మీన్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈ 25 మీన్ వాల్యూస్ కి మనం ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ 25 మీన్ వాల్యూస్ కి అండ్ ఈ 25 స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ కి ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఒక స్టాండర్డ్ ఒక ఈపాక్ లో మనకి
ఒక ఈపాక్లో నాకు ఒక స్టాండర్డ్ మ్యూ వాల్యూ అండ్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ వస్తుంది. ఓకే, ఒక ఈపాక్లో ఓకే నేను 25 మ్యూ వాల్యూస్కి అండ్ 25 స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్కి ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఈపాక్లో ఒక ఒక సింగిల్ మ్యూ వాల్యూ, మీన్ వాల్యూ అండ్ ఒక సింగిల్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అనేది వస్తుంది. సో నాకు ఒక ఈపాక్లో ఈ 2 వాల్యూస్ అనేవి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఈపాక్ ట్రైన్లో మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ మ్యూ అండ్ మ్యూ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అయితే వస్తాయి. సో ఈ విధంగా లెట్స్ సే మనకి 100 ఈపాక్స్ ట్రైనింగ్ జరిగినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ 100th ఈపాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 100th ఈపాక్ మనకి ఏ మ్యూ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అయితే ఉంటాయో అవే మనకి టెస్టింగ్ అయితే వాడతాం. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 100th ఈపాక్ ట్రైనింగ్ మనకి ఏ మ్యూ వాల్యూ, ఏ సిగ్మా వాల్యూ అయితే ఏ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అయితే ఉంటుందో మనము దాన్నే టెస్టింగ్ అయితే వాడతాం. ఓకే, దాన్ని మనము టెస్టింగ్ అనేది వాడతాం. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ మనకి మ్యూ అండ్ సిగ్మా వాల్యూస్ ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ మనకి ఈ మ్యూ అండ్ సిగ్మా వాల్యూస్ అయితే ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మ్యూ అండ్ సిగ్మా వాల్యూస్ అయితే మనకి ట్రైనబుల్ పారామీటర్స్ అయితే కావు. ఓకే, మ్యూ అండ్ సిగ్మా మనకి ట్రైనబుల్ పారామీటర్స్ కావు. ఓన్లీ మనకి గామా అండ్ బీటా వాల్యూస్ ఆర్ ట్రైనబుల్ పారామీటర్స్. ఓకే, గామా అండ్ బీటా వాల్యూస్ మనకి ట్రైనబుల్ పారామీటర్స్. ఈ రెండు వాల్యూస్ వచ్చేసి మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ మనకి ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఇప్పుడు ఒక నోడ్ మనకి ఒక సింగిల్ నోడ్ ఒక సింగిల్ హిడెన్ యూనిట్ మనకి ఈ మ్యూ అండ్ సిగ్మా వాల్యూస్ ప్లస్ గామా అండ్ బీటా వాల్యూస్ అయితే క్యారీ చేస్తాయి. ఓకే, ఒక్క హిడెన్ యూనిట్ మనకి టెస్టింగ్ టైంలో ఒక హిడెన్ యూనిట్ మనకి ఒక మ్యూ వాల్యూ, ఒక సిగ్మా వాల్యూ, ఒక గామా వాల్యూ, ఒక బీటా వాల్యూ అయితే క్యారీ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఈ హిడెన్ యూనిట్ కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ ఒక మ్యూ అండ్ సిగ్మా వాల్యూ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హిడెన్ యూనిట్ ఉందనుకో, ఒక హిడెన్ లేయర్ లో ఇంకొక హిడెన్ యూనిట్ ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఇంకొక మ్యూ అండ్ ఇంకొక సిగ్మా వాల్యూ వస్తాయి. మళ్ళీ దీనికి కరస్పాండింగ్ ఇంకొక గామా అండ్ ఇంకో బీటా వాల్యూస్ అయితే వస్తాయి. సో ఎట్ ద టెస్టింగ్ టైం మనకి ఒక్క నోడ్ అనేది ఈ 4 వాల్యూస్ అనేది క్యారీ చేస్తాయి. ఓకే, ఈ రెండు వచ్చేసి మనకి ట్రైనబుల్ పారామీటర్స్, ఈ రెండు వచ్చేసి మనకి నార్మల్ బేసిక్ పారామీటర్స్. ఓకే, ఈ రెండు మనకి ట్రైనబుల్, ఈ రెండు మనకి బేసిక్ పారామీటర్స్. ఓకే, సో ఈ విధంగా మనకి టెస్టింగ్ టైంలో బ్యాచ్ నార్మలైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము కోడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాచ్ నార్మలైజేషన్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను నెసరీ లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకున్న డేటా సెట్ వచ్చేసి మేక్ సర్కిల్స్ డేటా సెట్. ఓకే, ఇది వచ్చేసి నా డేటా సెట్. ఇందులో నాకు 2 క్లాసెస్ ఉన్నాయి, బ్లూ అండ్ రెడ్. తర్వాత ఇది ఎంటైర్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. తర్వాత నేను టైప్ కన్వర్జన్ అయితే చేశాను. తర్వాత నేను మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేస్తున్నా కాబట్టి నేను డేటా లోడర్ అయితే లోడ్ చేసుకున్నాను. తర్వాత ఇది నా మోడల్ అండ్ ఇది వచ్చేసి నా లాస్ ఫంక్షన్ అండ్ ఆప్టిమైజర్. తర్వాత నేను ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న మోడల్ వచ్చేసి నాన్ బ్యాచ్ నార్మలైజేషన్. ఓకే, నేను ఇనీషియల్గా అయితే బ్యాచ్ నార్మలైజేషన్ అప్లై చేయకుండా మోడల్ రిజల్ట్స్ అయితే చూపిస్తాను. తర్వాత బ్యాచ్ నార్మలైజేషన్ అనేది అప్లై చేసినాక మోడల్ రిజల్ట్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ అయినాయో కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ నేనైతే ఎట్లాంటి బ్యాచ్ నార్మలైజేషన్ కూడా అప్లై చేయట్లేదు. ఓకే, సో ఎట్లాంటి బ్యాచ్ నార్మలైజేషన్ అప్లై చేయనప్పుడు నాకు ట్రైనింగ్ యాక్యురసీ అరౌండ్ 50% వచ్చింది అండ్ టెస్ట్ యాక్యురసీ వచ్చేసి అరౌండ్ 50% అనేది వచ్చింది. తర్వాత నేను నెక్స్ట్ బ్యాచ్ నార్మలైజేషన్ అయితే అప్లై చేశాను. ఓకే, బ్యాచ్ నార్మలైజేషన్ అనేది ఒక సపరేట్ లేయర్. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే ఇది ఒక సపరేట్ లేయర్ లాగా అయితే అప్లై చేశాను. ఓకే, బిఫోర్ యాక్టివేషన్ ఫంక్షన్ నేను ఒక సపరేట్ లేయర్ లాగా అయితే అప్లై చేశాను. ఓకే, nn.batch norm 1d. ఓకే, ఇక్కడ 4 వచ్చేసి ఇక్కడ మనకు 4 ఉంది కాబట్టి ఓకే మనకు ప్రీవియస్ లేయర్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ మనం 4 తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ లాస్ట్ డిజిట్ ఏం తీసుకుంటే ఇక్కడ మనం ఆ డిజిట్ అని మనం తీసుకోవాలి. ఓకే, ఇది మన బ్యాచ్ నార్మలైజేషన్ మోడల్. తర్వాత లాస్ ఫంక్షన్ ఆప్టిమైజర్. సో ఇది వచ్చిన ఎంటైర్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ లూప్. తర్వాత మీరు కనుక చూస్తే యాక్యురసీ, ట్రైనింగ్ యాక్యురసీ అరౌండ్ 73% వచ్చింది, టెస్ట్ యాక్యురసీ అరౌండ్ 71% అనేది వచ్చింది. అంటే మనం క్లియర్గా ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తున్నాము అండ్ ఆల్సో మోడల్ లెర్నింగ్ ఎబిలిటీ అనేది ఫర్దర్గా చాలా ఇంప్రూవ్ అనేది చేస్తున్నాం. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే లెర్నింగ్ అనేది 53%తోనే స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఎండెడ్ అరౌండ్ 73% అండ్ టెస్ట్ యాక్యురసీ అరౌండ్ 71% అనేది వచ్చింది. సో క్లియర్గా మనకి బ్యాచ్ నార్మలైజేషన్ అప్లై చేయడం వల్ల సమ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. ఓకే, ట్రైనింగ్ యాక్యురసీలో సమ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. సో ఇది ఎంటైర్ బ్యాచ్ నార్మలైజేషన్ కోడ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మనము కొన్ని బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాచ్ నార్మలైజేషన్ అయితే చూద్దాం. ఓకే, అందులో మన ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి
స్టేబుల్ ట్రైనింగ్. ఓకే, ఈ స్టేబుల్ ట్రైనింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ వచ్చేసి ఫాస్టర్ ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ వచ్చేసి షోస్ సమ్ రెగ్యులరైజేషన్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ రెగ్యులరైజేషన్ ఎఫెక్ట్ అంటే మనకి ఓవర్ ఫిట్టింగ్ అనేది రిడ్యూస్ చేయడం, అంటే మనకి మోడల్ జనరలైజేషన్ అనేది ఇంప్రూవ్ చేయడం. ఓకే, సింపులర్ టర్మ్స్ లో చెప్పాలంటే టెస్ట్ యాక్యురసీ. ఓకే, టెస్ట్ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ చేయడం. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం. ఓకే, మనము ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి కొంతవరకు టెస్ట్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అయింది. సో అందుకే మనము ఇట్ షోస్ సమ్ రెగ్యులరైజేషన్ ఎఫెక్ట్ అని అనొచ్చు. ఓకే, ఫోర్త్ వచ్చేసి వెయిట్ ఇనిషియలైజేషన్ ఎఫెక్ట్ ఈస్ రెడ్యూస్డ్. ఓకే, మనకి బిఫోర్ బ్యాచ్ నార్మలైజేషన్ మన కాంటూర్ ప్లాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, బిఫోర్ బ్యాచ్ నార్మలైజేషన్ మన కాంటూర్ ప్లాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మన కాంటూర్ ప్లాట్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ మన వెయిట్ ఇనిషియలైజేషన్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికైతే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, గ్రేడియంట్ డిసెంట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. కానీ అదే మనము బ్యాచ్ నార్మలైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన కాంటూర్ ప్లాట్ అనేది యూనిఫామ్ అయితే ఉంటుంది. ఓకే, మన కాంటూర్ ప్లాట్ యూనిఫామ్ ఉంటుంది. సో ఈ విధంగా యూనిఫామ్ కాంటూర్ ప్లాట్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ వెయిట్ ఇనిషియలైజ్ చేసిన ఆర్ఎల్స్ ఇక్కడ వెయిట్ ఇనిషియలైజ్ చేసిన ఆర్ఎల్స్ ఇక్కడ వెయిట్ ఇనిషియలైజ్ చేసిన డిస్టెన్స్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, మనం ఎక్కడ వెయిట్ ఇనిషియలైజేషన్ అనేది చేసినా మనకి ఏం తేడా అనేది రాదు. కానీ అదే ఈ కేసులో ఇక్కడ వెయిట్ ఇనిషియలైజ్ చేస్తే మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది, ఇక్కడ వెయిట్ ఇనిషియలైజ్ చేయడం వల్ల మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది, అండ్ ఇక్కడ వెయిట్ ఇనిషియలైజేషన్ చేయడం వల్ల డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో వెయిట్ ఇనిషియలైజేషన్ ఎఫెక్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, మనం ఎక్కడ వెయిట్ ఇనిషియలైజేషన్ చేసామనేది కన్సిడర్ అవ్వదు. ఓకే, సో ఇది బేసిక్గా 4 advantages of batch normalization. Okay, hope you guys like this video. If you like the video, please consider like, sharing and subscribing. Thank you.